ప్రధానమంత్రి పార్లమెంట్ క్రీడా ఉత్సవాల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. मैं इस महोत्सव को भव्य और सार्थक सफलता बनाने में योगदान देने वाले सभी प्रतिभागियों, प्रशिक्षकों, आयोजकों एवं विशिष्ट अतिथियों को अपनी हार्दिक शुभकामनाएं देता हूँ। मैं इस महोत्सव को भव्य और सार्थक सफलता के लिए सभी को शुभकामना के साथ साथ युवा एक सशक्त और प्रगतिशील राष्ट्र के सच्चे निर्माता है और उनका उत्साह, अनुशासन तथा दृढ़ संकल्प भारत की जीवन और निर्भीक भावना का प्रतिनिधित्व करता है। खेल चरित्र निर्माण, टीम भावना को बढ़ावा देने और धैर्य और सहनशीलता का विकास करने में महत्वपूर्ण भूमिका निभाते हैं, जिससे व्यक्तियों और समाज के समग्र विकास में उल्लेखनीय योगदान होता है। यह महोत्सव ग्रामीण और शहरी प्रतिभाओं के बीच एक सशक्त सेतु ब्रिज का निर्माण करता है, जिससे अवसर और योग्यता का संगम सुनिश्चित होता है तथा हमारे महान राष्ट्र की लोकतांत्रिक और समावेशी भावना को प्रतिबिंबित करता है। अभी जब मैं हाल में दिल्ली गया था प्रधानमंत्री से मिलने के लिए, तो मैंने इस बात की चर्चा किया था कि तेलंगाना में प्रधानमंत्री खेल योजना को पूरी तौर पर प्रोत्साहित किया जा रहा है। मैंने आपके सांसद डीके अरुणा का नाम भी लिया था कि उनके क्षेत्र में हमें जाना है। खेल उत्सव పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం. ఉత్సాహంతో అనేక ఒక క్రీడల్లో పాల్గొని మరి ఈరోజు ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కు మన గవర్నర్ గారు రావడం జరిగింది. ఈ యొక్క ఖేల్ ఉత్సవ్ ప్రధానమంత్రి గారి ఆలోచన వికసిత్ భారత్లో ఆటలు కూడా అదేవిధంగా ఈ ఆట రంగం కూడా పెరగాలి, ముందుకు పోవాలి అనే ఆలోచనతో 2025లోనే ఒక చట్టాన్ని ఆటల గురించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. తద్వారా ఖేలో భారత్ అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా కూడా క్రీడా ఒక ప్రోత్సాహనకు యువకుల్ని ముఖ్యంగా విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి చట్టాన్ని తీసుకురావడమే కాకుండా స్థానిక ఎంపీలతోని క్రీడా ఒక మంత్రితోని ఇక్కడ ఈ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఒక విద్యార్థులకు యువకులకు నేను ప్రత్యేకమైనటువంటి అభినందన తెలుపుతా ఉన్నాను. ఒకటే ఒక బాట ఈరోజు మనందరం కూడా స్వస్థ భారత్ అనేటువంటి నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫిట్ ఇండియా కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనం చూస్తాము యువకుల్లో ఈ మధ్య ఏదైతే మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి ఒక నేపథ్యంలో ఆటలు మాత్రమే దాన్ని డైవర్ట్ చేయగలుగుతాం. నీ తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడ కోరుతా ఉన్నాను, మీ పిల్లల్ని ఆటల్లో రానియండి, ఆటలను ఎంకరేజ్ చేయండి. ఆటలు పాటల ద్వారా వారు మానసికంగా ఉన్నటువంటి డిప్రెషన్స్ కూడా పోతాయి. నిర్వహించాలని మాకు సూచించిన మేరకు పార్లమెంటు సభ్యులుగా మీరు యువతని ఒక మంచి మార్గం వైపు, క్రీడల వైపు, క్రీడల్లో రాణించిన వారిని ప్రోత్సహించే విధంగా పార్లమెంటు సభ్యులుగా మీరందరూ కూడా ఈ యొక్క క్రీడలని నిర్వహించాలని మాకు సూచించినటువంటి మేరకు ఈ యొక్క క్రీడలను కొంత ఆలస్యంగానైనా మనకు సర్పంచ్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కొంత మనకి ఆలస్యంగా నిర్వహించుకున్నాం. దేశవ్యాప్తంగా ఈ క్రీడలు ముగిసిన అన్ని రాష్ట్రాల్లో కూడా
మరి ఇక్కడ మనం ఎండాకాలంలో కొంత ఫ్రీగా ఉండరు, ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలకి ఎందుకు పిల్లలకు మాత్రం ఎగ్జామ్ జరుగుతుండే, కానీ మనం ఇంకా సమయం ఎక్కువైతే తీవ్రమైనటువంటి ఎండలు ఉంటాయి, ఇబ్బంది పడతారు క్రీడాకారులని. మరి ఆటలను ఏప్రిల్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మండల స్థాయిలో నిర్వహించుకున్నాం. మండల స్థాయిలో పెద్ద ఎత్తున క్రీడాకారులు క్రికెట్, వాలీబాల్, అదేవిధంగా కబడ్డీ, ఖోఖో పెద్ద ఎత్తున క్రీడాకారులు వచ్చి ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. వారికి అందరూ నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గ స్థాయిలో, ఆ తర్వాత పార్లమెంట్ స్థాయిలో, మొన్నటి వరకు ఈ యొక్క పార్లమెంట్ స్థాయిలో క్రీడలు పూర్తయి మరి ఈరోజు బహుమతి ప్రధానోత్సవాన్ని ఈ క్రీడల్లో గెలుపొందినటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా ఈరోజు ఈ బహుమతి ప్రధానోత్సవాన్ని మహబూబ్నగర్ పార్లమెంటు హెడ్ క్వార్టర్లో నిర్వహించుకుంటూ మరి దీనికి మన రాష్ట్ర గవర్నర్ గారిని వారి చేతుల మీదుగా క్రీడాకారులకు బహుమతి ప్రధానోత్సవం చేయాలని కోరిన వెంబడే మరి వారి సమయం ఇచ్చినందుకు కూడా వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ ఆటలో ఈ యువతను ప్రోత్సహించేటువంటి ఆటలు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీ యొక్క సంఘీభావం తెలియజేసి ఇంకా పెద్ద ఎత్తున యువతను మోటివేట్ చేయడానికి మనం అందరం కూడా కలిసి మన దేశ యువతను భవితను ఒక మంచి మార్గంలో క్రీడలు ఆరోగ్యానికే కాదు, యాక్టివ్గా ఉంచడమే కాదు, మన ఒక మంచి మార్గంలో స్ఫూర్తినిచ్చే దిశగా మనం నడిపిస్తాయి. చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమైన విషయాన్ని కూడా ఇవాళ ప్రతి ఒక్కరు గుర్తిస్తున్నారు. మన క్రీడాకారులు పెద్ద ఎత్తున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. వారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 12 ఏళ్లలో భారతదేశం క్రీడా రంగంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తా ఉంది. 2025 ఏషియా షూటింగ్ ఛాంపియన్షిప్ లో 50 స్వర్ణ పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది మన భారతదేశం. 2025 వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో జైస్మిన్ లంబోరియా, మీనాక్షి కూడా స్వర్ణ పథకాలు సాధించారు మన దేశానికి. ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలు క్రీడాకారుల యొక్క అంకితభావం వల్ల అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశాన్ని అగ్ర శ్రేణిగా శక్తిగా ఇవాళ ఎదుగుతుందంటే అతిశయోక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అదేవిధంగా పథకాల ద్వారా ప్రభుత్వం క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి అనేక కీలకమైనటువంటి చర్యలు చేపడతా ఉంది. ఖేలో ఇండియా పథకమే కానీ గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకందరికీ కూడా చిన్నప్పటి నుంచే ఎవరికైతే ఆసక్తి ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ యొక్క ఖేలో ఇండియా పెద్ద ఎత్తున ఉపయోగపడతా ఉంది. నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా అథ్లెటిక్స్ కి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, విదేశీ శిక్షణ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి ఆర్థిక తోడ్పాటు కూడా పెద్ద ఎత్తున అందిస్తున్న విషయాన్ని మనం ఈరోజు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గవర్నర్ గా అనేక కార్యక్రమాల్లో బిజీ ఉన్నప్పటికీ కూడా ఈ మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేందుకు వాళ్ళలో విద్య పట్ల అవగాహన, టీం వర్క్, డిసిప్లిన్, సామాజిక చైతన్యం వీటన్నిటిని కూడా పెంపొందించే కార్యక్రమానికి వారు ప్రత్యేక అతిథిగా వచ్చి మన పిల్లల్ని ఆశీర్వదిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా దేశంలో రాష్ట్రంలో క్రీడల పట్ల ప్రత్యేకమైన మక్కువను పెంచుకున్నారు. అందుకే రాబోయే రోజుల్లో భారతదేశం నుంచి ఒలింపిక్స్ లో పాల్గొనడమే కాదు, ఒలింపిక్స్ లో అత్యధికమైన మెడల్స్ కూడా పొందాలని చెప్పి ప్రధానమంత్రి గారు ఆశిస్తూ దానికి తగ్గట్టుగా అనేక ప్రణాళికలు రచించిన విషయం మనకు తెలుసు. అలాగే వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్వతహాగా వారు ఒక ఫుట్బాల్ ప్లేయర్ కాబట్టి ఇక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా నెలకొల్పి మన తెలంగాణ బిడ్డలను ఒలింపిక్స్ లో విజేతలుగా నిలపడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేయడానికి వెనుకాడకుండా స్ఫూర్తినిస్తున్న వ్యక్తి.
అందుకే రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే క్రీడల పట్ల మక్కువ పెంచుకుంటే ఆ ప్రభావం రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల పట్ల కలుగుతుంది. అందుకే వారి బాటలో ఈరోజు మనం అందరం కూడా నడవాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా ఏ పార్టీకి చెందిన వారమైనా, ఏ స్థాయిలో ఉన్నా, మన గ్రామాల్లో, మన మండలాల్లో, మన పట్టణాల్లో క్రీడలకు ప్రత్యేకమైన నిధులు కేటాయించి, ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచి, వాళ్ళ సమావేశాల్లో పాల్గొని, వాళ్ళ టోర్నమెంట్లో పాల్గొని, వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీలో పాల్గొని ఆ క్రీడాకారులకు ఉత్తేజాన్ని ఇవ్వాలి. ఆ బాధ్యత మన మీద ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతుందంటే ఖచ్చితంగా కొన్ని వేల మంది క్రీడాకారులను ప్రభావితం చేసిన ఉత్సవం ఇది. ఇటువంటి కార్యక్రమాలు అనేకం మనం అందరం కలిసి చేయాలి. ముఖ్యంగా పాఠశాలలకు, కార్పొరేట్ పాఠశాలలకు కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన ప్రభుత్వ పాఠశాలలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన పిల్లలకు చదువుతో పాటు ఆట పాటల మీద, మన సంస్కృతి మీద కూడా వాళ్ళ దృష్టి మరల్చేటట్టుగా మన ప్రత్యేకమైన పథకం